దేవుడి గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. సమయం నాకు చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి మరి అయ్యగారు ఒక 15 నిమిషాల్లో నేను ముగించడానికి ఐ విల్ ట్రై. హల్లెలూయా. నా పేరు అరుణ అండి. మరి ముందుగా దేవాతి దేవునికి నేను స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘమంతటికి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులరా, నా పేరు అరుణ. నేను మద్దిలపాలెం కళభారతి దగ్గర మేము నివాసం చేస్తూ ఉండేవారమే. అక్కడ నేను అడ్రస్ ఎందుకు చెప్పానంటే, నాకు 2 పిల్లలు. దయచేసి వినే ఒక 10 నిమిషాలు శ్రద్ధగా వింటే నేను తొందరగా ముగించడానికి ట్రై చేస్తాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. నేను పక్కా విగ్రహారాధికురాల్ని. పక్కా అంటే పక్కా. విజయవాడ వైజాగ్ వెళ్తుండడానికి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్తాము, ఎంతసేపుల్లో ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఎయిర్పోర్ట్ మీకు దగ్గర కాబట్టి నేను అలా చెప్పడం జరుగుతుంది. ఎయిర్పోర్టు ఎంతసేపట్లో వెళ్తాం. అంతసేపట్లోన నేను విజయవాడ ఇప్పుడు మాట్లాడానంటే సాయంత్రం రాత్రికి విజయవాడ వెళ్ళొచ్చి మళ్ళీ తెల్లవారు ప్రసాదం ఇచ్చేదాన్ని. అలాంటి పరిస్థితుల్లోన నేను విపరీతమైన అమ్మవారు మాలలు వేసుకునేదాన్ని. అమ్మవారు ఊహ తెలిసిన నుంచి ఆవిడ తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. 8 ఏళ్ళ వయసు అప్పటి నుంచి దాదాపు ఒక 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను అక్కడ పూజలు చాలా డెడికేట్ చేసుకొని నీసు తినేదాన్ని కాదు. చాలా రకాలుగా ఉప్పు కారం అలాంటివి ఏవి నాకు తెలిసేవి కాదు. మరి మజ్జిగ, పాలు, పెరుగు వీటితో మాత్రమే, గుడ్లు, పచ్చిగుడ్లు వీటితో మాత్రమే 20 సంవత్సరాల దాకా నేను గడపడం జరిగింది. మరి నాకు పెళ్ళైన తర్వాత 2 పిల్లలు. నేను చాలాసార్లు అనుకునేదాన్ని, ఏంటి క్రైస్తవులకి ఏం పని ఉండదా అది ఇది అని చెప్పి నాకు చాలా అంటే చాలా ఎంత అసహ్యం అంటే అంత కోపం వచ్చేది ఎవరైనా చెప్పినట్టయితే. మా అబ్బాయి పేరు లోకేష్, మా అమ్మాయి పేరు దాక్షాయిని. విపరీతమైన అమ్మవారి భక్తురాలు కాబట్టి ఆ పేర్లు పెట్టుకోవడం జరిగింది. మా వారు పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మరి జీవితం బాగా సాగుతున్న టైంలో, నా పిల్లలు స్కూల్కి వెళ్తున్న టైంలోన మరి ఒక లారీ, ఒక ఆగి ఉన్న లారీని మా అబ్బాయి సైకిల్ తొక్కుతూ వెళ్ళి గుద్దడం జరిగింది. ఆ విషయం నాకు తెలియలేదు. తలకి ఒక దెబ్బ ఉంటే తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించాం. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడని చెప్పిన తర్వాత ఇంకా నాకు పూజలు, డెడికేట్లు, మాలలు, అగ్నిగుండాలు, సంబరాలు, ఒక అగ్నిగుండం ఇంటి ముందు వేయడం, చాలా ఆశ్చర్యపోవడం, నెలకి సంవత్సరాన్ని 3 మాలలు వేసుకోవడం, ఈ విధంగా జరుగుతున్న సమయంలోన అబ్బాయి రాను రాను చైల్డ్ మైండ్ అయిపోతున్నట్టు అయిపోయాడు. ఆ చిన్నపిల్లడు మైండ్ లాగా అయిపోతే నేను చాలా డాక్టర్ల దగ్గరికి, మా ఒక ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను. చూపిస్తే నీకేమన్నా పిచ్చా ఏంటి, బాబు బాగానే ఉన్నాడు, ఏ మెడిసిన్ వాడడానికి వీల్లేదు, బాగానే ఉన్నాడు బాబు, నువ్వు అసలు ఎక్కడ ఏమి యూజ్ చేయొద్దు, వెళ్ళే కొద్దీ సెటరేట్ అవుతాడని చెప్పడం జరిగింది. ఈలోగా మా అన్నయ్య వాళ్ళందరూ కూడా మరి బాగా విశ్వాసంలోన ప్రభునందు మరి బాగా విశ్వాసంతో ఎదుగుతున్న బిడ్డలుగా ఉన్నారు. ఆ టైంలోన నేను 2016 జనవరి నెల 22వ తారీఖు మొత్తానికి ఏదైతేమే కానీ అమ్మవారి వల్ల ఏ ఒక్క ఉపయోగం లేకపోయిన తర్వాత నేను మరి ఒక తమ్ముడు వాళ్ళు నాకు చెప్పడం జరిగింది ఏంటంటే, ఇక్కడ గోపాలపట్నం దగ్గర ప్రార్థనా మందిరం ఒకటి ఉందక్క, మరి వచ్చినట్టయితే అక్కడ తీసుకొని వెళ్తాను, బాబుని నువ్వు ఇద్దరు కలిసి వస్తున్నట్టయితే ఒకసారి వెళ్దాం అక్క అని చెప్పడం జరిగింది. సరే కదా అని చెప్పి అన్ని లాస్ట్లోన మా అన్నయ్య ఒక మాట అన్నాడు. అన్నయ్య బాగా ప్రభునందు సీనియర్ అనమాట. అన్నయ్య మాట అన్నాడు. ఏమన్నాడంటే, అమ్మా మరి ఒకసారి ప్రార్థన చేయొచ్చు కదా, నా దేవుడు గొప్పోడు, మాట వింటాడు అని చెప్పగానే, మీరంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో చెప్తున్నారు కదా, మీరే ప్రార్థన చేయండి అన్నాను. అన్నయ్య ఒక మాట అన్నాడు, నాకన్నా పెద్దవాడు. అన్నయ్య ఏమన్నాడంటే, నాకు దాహం వేస్తే నువ్వు నీళ్ళు తాగితే నాకు దాహం ఎలా తీరుతుంది, నాకు దాహం వేస్తే నేనే నీళ్ళు తాగాలని అర్థమైనట్టు చెప్పాడు. నాకు ఆ వర్డ్ చాలా బాగా నచ్చింది. నేను ఏ సువార్తలో అయినా ఈ మాట పంచుకోవడం జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. కానీ సరే ఆ టైం రానే వచ్చింది. మరి స్టార్ట్లో చెప్పమన్నారు కాబట్టి ఆ టైం రానే వచ్చింది. చర్చికి వెళ్ళడం జరిగింది. బుధవారం వెళ్ళాము. బుధవారం వెళ్తే, అమ్మ బుధవారం కాదు శుక్రవారం రండి అన్నారు. శుక్రవారం పాస్టర్ గారు రండి అంటే, నేను, మా వారు, మా పిల్లలిద్దరూ, నీ పిల్లలు
మీ వారు మాత్రమే రావాలా, బయట వాళ్ళు ఎవరు రావద్దని పాస్టర్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకే ఈయన ఇలా చెప్తున్నాడు అని చెప్పి. అర్థం కాకపోతే మా పిల్లలిద్దరిని తీసుకొని మేమిద్దరం వెళ్ళడం జరిగింది. పిల్లరా, నాకు తెలియకుండా ఆ రోజు నా పుట్టినరోజు, పైగా శుక్రవారం, నాకు ఇష్టమైన రోజు, అమ్మవారి భక్తులం కాబట్టి నాకు ఇష్టమైన రోజు. ఆ రోజు మాకు తెలియకుండా మా వారు ఇలా పైకి, ఫస్ట్ ఫ్లోర్ పైకి వస్తూ ఉండగా పిల్లలు అతను పైకి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆఖరిసారి నేను ఎక్కేటప్పుడు, అదే ఫస్ట్ టైము మెట్టు మీద కాలేసేటప్పుడు, ప్రభా నేనైతే ఏది ఏమైనా వెనక్కి తిరిగి చూసుకోనయ్యా అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి వెనక్కి తిరిగి చూడలేదు. అంటే నా కొడుకు బాగుంటే నేను వెనక్కి తిరిగి చూడను అని చెప్పడం జరిగింది. ప్రియులారా, మరి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆ రోజంతా మాకు తెలియకుండా ఆ రోజు మేము చాలా అసలు దేవుడి సన్నిధిలో గడుపుతున్నామని మాకు తెలియదు, దేవుడితో మేము ఉన్నామని మాకు తెలియదు. ఉపవాసంతో ఉండి మరి ఆ రోజు దేవుడు మాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని మేము పొందుతున్నామన్న విషయం మాకు తెలియకుండా మేము దేవుడి సన్నిధిలో గడపడం జరిగింది. మా అబ్బాయి చూడటానికి చాలా అందంగా ఉంటాడు, కానీ ఆ చిన్నపిల్లోడు మైండ్ సెట్ అనమాట. కానీ ఆ దేవుడు ఎన్నుకునేటప్పుడు ఒక ప్రసవ వేదన పెడతాడు. ఆ ప్రసవ వేదన ఏంటి అంటే, చూడండి, అబ్బాయికి ఒక 10 రూపాయలు ఇచ్చామంటే ఒక 8 రూపాయలు అయితే 2 రూపాయలు మనకు వస్తుందని కూడా అబ్బాయికి తెలియదు, అంత అమాయకుడు అనమాట. ఆ పరిస్థితుల్లో మా అబ్బాయి ఉంటే నేను చాలాసార్లు క్రైస్తవుల్ని నేను చాలా దూషించాను. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నాకు చిరాకు వచ్చి బయటకు వచ్చేసేదాన్ని. అన్నయ్యలకి సంఘాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు సేవకులు, మా మేనగోడలు భర్తలు వాళ్ళ సేవకులు, కానీ నేను అసలు వినేదాన్ని కాదు. నాకు అసలు చాలా చిరాకు అనిపించేది అని చెప్పి, నాకు చిరాకుగా ఉందని చెప్పి మా వదిన బాత్రూంలోకి వెళ్ళి కూడా నా కోసం ఏడ్చే రోజులు ఉన్నాయి, నేను మారాలని. పిల్లరా, చూడండి, దేవుడి ప్రణాళిక మన పట్ల ఎలా ఉంటుందంటే, నేను ప్రభులోకి రాకముందు నేను మహిళా మండల అధ్యక్షురాలిగా ఉండేదాన్ని. మరి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, పోలీసులు కానీ, కమిషనర్ కానీ, ఎస్సీ కానీ ఎవరైనా సరే అవలేలుగా ఒక ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి వెళ్ళి నాకు ఆ పనులు చేయించి, ఎవరికైనా అవసరమైతే ఎవరైనా వచ్చి అమ్మాయి కష్టం ఉందని చెప్పి ఏ ఫైల్ అయినా నా దగ్గరికి వస్తే ఎవరికి కూడా అన్యాయం చేసేదాన్ని కాదు, న్యాయం చేసేదాన్ని. కానీ దాని దగ్గర పైకం కూడా చాలా ఎక్కువ తీసుకునేది. 10,000 అవ్వాల్సిన ధర 50,000 అయ్యేది. జాలి, కనికరం అలాంటివి ఏమీ ఉండవు. కానీ పని చేసేదాన్ని. ఎవరైనా మాట్లాడితే చాలా భయపడుతూ మాట్లాడేవారు. నోరుకి అద్దుండేది కాదు, మాటకు అద్దుండేది కాదు, స్పీడు ఎవరైనా బండికి ఎదురొచ్చినా ఊరుకుండేదాన్ని కాదు. ఎంత మూర్ఖురాల్ని అంటే అంత మూర్ఖంగా ప్రవర్తించేదాన్ని. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మాట్లాడాలంటే భయపడేవారు. అయ్యో ఈవిడి నోట్లో నోరు పెట్టకూడదు, అయ్యయ్యో ఈవిడితోని అసలు ఏమి మాట్లాడకూడదు, ఎందుకు అసలు కదిపేరు అన్నట్టు మాట్లాడేవారు. చాలా అంటే నా ఊసి ఎవరు పట్టేవారుగా, నేను ఎవరి జోలికి వెళ్ళేదాన్ని కాదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరి, అమ్మ మీరు ఇవన్నీ తీసి పారేస్తారా అంటే పారేస్తానని చెప్పాను. మరి మా వారిని అడిగితే మా వారు అన్నారు అమ్మాయి ఇష్టం అన్నారు. నాకు చెప్పగానే అన్ని పాస్ గారు ఏం చెప్పారో అదే తీసి చేయడం జరిగింది. ఈ ఫోటోలు తీసి పారేసిన తర్వాత అప్పుడు మా అబ్బాయి ఒకరోజు అన్నాడు, శుక్రవారం ఇలాగే మరి అమ్మ నేను బైబిల్ పట్టుకొని నేను చర్చికి వెళ్తానంటే, ఇక్కడ కియంబి చర్చికి, మదిలిపల్లం కియంబికి వెళ్ళడం జరిగింది. 2:30 కనిపించాడు మధ్యాహ్నం. మరి కనిపించినాడు. రాత్రి 9 అయినా రాలేదు, 10 అయినా రాలేదు. మరి 2016 మార్చి నెలలోన కర్ఫ్యూ పెట్టారు. ఎందుకు కర్ఫ్యూ అంటే, నేవల్ డే చాలా హంగామాగా చేస్తున్నారు ఆ సంవత్సరం. మరి కర్ఫ్యూ పెట్టారు. ఎవరిని కూడా 2-3 మనుషులు కంటే రోడ్డు మీద ఎవరు కనిపించట్లేదు. ఆ టైంలో బాబు రాలేదని అతనో పక్క నేనో పక్క, నేనైతే సగం విశాఖపట్నం తిరిగేసాను. రాత్రి 12 అయింది. మరి డేట్ మారేసరికి చూసి రోడ్డు మీద నుంచొని బండి ఆపి చాలా అంటే చాలా గోల పెట్టి ఏడ్చాను. ఆ గోల్లో కూడా దేవుడిని ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఉన్నావన్నారు కదా ఇవన్నీ పారేశాను, నువ్వు ఉన్నావన్నారు కదా నేనేం చేయడం మానేశాను, నువ్వు ఉన్నావన్నారు కదా ఇవన్నీ తీసి పారేశాను, నువ్వెందుకు అలా చేసావు? నీ దగ్గరికి వచ్చాడు నా కొడుకు, నాకు పంపిస్తావా పంపించు, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పి నేను ఏడుస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకొని వైజాగ్ తిరిగి, ఈలోగా మా అమ్మాయి ఫోన్ చేసి రాత్రి 12-10 అయింది, అమ్మ నువ్వు ఇంటికి రమ్మా అని చెప్పిన వెంటనే నేను ఇంటికి వెళ్ళి, అమ్మ నువ్వు ఎందుకో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే, అదే ఫస్ట్ టైం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం. పిల్లరా, మరి ఈ మధ్యలో చాలా జరిగాయి. ప్రభు చిత్తం అయితే మరొకసారి నేను పంచుకుంటాను. మరి చాలా జరిగాయి. అయితే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండగా, నేను ప్రార్థనలో కూడా 5 నిమిషాలు ప్రార్థన చేస్తాను. నేను ఒకటే అడిగాను దేవుణ్ణి, ఏమడిగానంటే, ప్రభువా
నువ్వు ఉన్నావన్నారు కదయ్యా, నేను ఇవన్నీ తీసాను, నువ్వు నమ్ముతావు, నువ్వు నమ్ముట నీ వశమైతే అన్నారు కదయ్యా, నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు కదా. నీ దగ్గరికి వస్తే నా కొడుకు బాగుంటాడని నీ దగ్గరికి వచ్చానయ్యా. నీ దగ్గరికి వస్తే మా ఫ్యామిలీ, నా బిడ్డలు బాగుంటారని వచ్చానయ్యా. కానీ నా బిడ్డే మాయమైపోతే, నా బిడ్డ లేకుండా పోతే తెల్లవారే లోపు, తెల్లవారికి ముందు నేను చనిపోతానని చెప్పి నేను డిసైడ్ అయ్యి, నేను రోజుకి ఒక ట్యాబ్లెట్ వేస్తే కానీ నాకు నిద్ర వచ్చేది కాదు. ఎందుకంటే మంటలో ప్రెషర్ అలాగ ఉండేది. ఒక ట్యాబ్లెట్లు నా దగ్గర ఎప్పుడు ఉండేవి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నాకు నిద్ర, ఒక 35-40 ట్యాబ్లెట్లు ఉంటే నేను వేసేసుకుందామని చెప్పి నేను సిద్ధపడడం జరిగింది. ప్రియులారా, అలా ప్రార్థన చేసి నువ్వు పంపిస్తావా పంపించవా లేదా నేనే వచ్చేయాలని చెప్పి నేను నా కొడుకు కోసం ప్రార్థన చేసి 5 నిమిషాలు ప్రార్థన చేస్తాను. భారమైన ప్రార్థన గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఆ ప్రార్థన చేసిన తర్వాత లెగిసి మా అమ్మాయి అలా కూర్చుంటే లేచి బెడ్ మీద వేసి ఇలా నేను ఆలోచిస్తున్నాను, ఏం చేయాలి, ఏంటి ఇలా జరిగింది ఏంటి అని చెప్పి. కడుపు వేదన అనమాట, మాటలు రావట్లేదు, ఎక్కడ చూడడానికి లే, కళ్ళల్లో నీరు తుడుస్తున్న కొద్ది నీరు. ఫస్ట్ టైం మా జీవితాల్లో మాకు అసలు తెలియదు అలాంటి బాధ ఏంటి. కానీ బాబు లేకపోయేసరికి మేమంతా ఎంత ఇన్నోసెంట్ అయినా సరే పిల్లల తల్లిదండ్రులకి భారం కాదు. అలాంటి పరిస్థితిలో ఏంటి, దేవుడు నిజమైన దేవుడు అన్నారు కదా, ఈ స్థితి ఏంటి అని చెప్పి గోల ఏడుపు. నాకైతే అద్దుపద్దు లేదా ఏడుపుకి. కానీ ప్రియులరా, మరి అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నేనెక్కడ ఆయన దగ్గరికి వస్తానని, నువ్వు రాకపోతే మరి ఇక్కడ నేను సూసైడ్ చేసుకుంటానని దేవుడి దగ్గర ఇక్కడ ఎప్పుడైతే నేను ప్రార్థన చేశానో, మా అక్క ఇంటి దగ్గర నుంచి 4 బిల్డింగుల తర్వాత మా అబ్బాయి మేడ మీద ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నాడు. కానీ ఆ విషయం మాకు తెలియదు. అక్కడి నుంచి ఆకలేస్తుందని చెప్పి బైబిల్, వాటర్ బాటిల్ అన్నీ వదిలేసి గేట్ చాలా స్పీడ్గా కొడుతున్నాడు. మమ్మీ ఆకలేస్తుంది, అర్జెంటుగా తలుపు తీ అని చెప్పి. ఇక్కడ నేను ఏం ప్రార్థన చేశాను, కానీ నా దేవుడు ఆ ప్రార్థన విని వెంటనే నేను ఏం చేస్తానంటే, మరి ఇంకా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 28 నుంచి 30 వరకు దయచేసి ఎవరైనా చదివి వినిపించవలసిందిగా నేను ముగిస్తాను. ఎవరైనా చదివి వినిపించవలసిందిగా 2 minutes or 3 minutes లో. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చాలమ్మా, చాలు. చూడండి, ఇందాక మీరు ఆరాధన చేస్తూ పాట పాడారు. రాజా నీ భవనంలో రేయం పగలు వేచి ఎందును, నిన్ను స్తుతించి ఆరాధించును. ప్రియులారా, ఆ మాట ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు. చాలామంది సీనియర్స్ ఉండొచ్చు, చాలామంది పాతికిపోయిన వారు ఉండొచ్చు, చాలామంది ఎప్పటి నుంచో ఉన్నవారు ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడండి, వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీ వచ్చి ఆ కుండనట పగలగొట్టి, ఏవైతే నా పాపాలు ఉన్నాయో, ఏవైతే నా శాపాలు ఉన్నాయో, అప్పటిదాకా నేను చేసిన అక్రమాలు ఉన్నాయో, అప్పటిదాకా నేను చేసిన దౌర్జన్యాలు ఉన్నాయో, అవన్నీ ఆ ఒక మాట వినిన వెంటనే, ఆ ఒక దేవుడు మాట ఎప్పుడైతే నేను వింటానో, వినిన వెంటనే ఒక కుండ పగలగొట్టేసి, ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో అందులో చాలా పాపములతోని విడిచిపెట్టి ఏం చేసింది ఆవిడ? పక్క ఊరికి వెళ్ళిందా, ఇంకొక దగ్గరికి వెళ్ళిందా, ఊర్లోనికే వెళ్ళింది. ఎందుకు ఊర్లోనికి వెళ్ళిందంటే, నేను మారాను. చదవండి అమ్మ ఒకసారి 29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆవిడ ముందు తీసుకొని, మనసులోనికి తీసుకొని, హృదయంలోనికి తీసుకొని, పాపాలు విడిచిపెట్టి, శాపాలు విడిచిపెట్టి, నీకు 4 భర్తలు కదా, నాకెవరు లేరే, నీకు 4 పెరిమిటలు కదా, నాకెవరు లేరే అని ఆయన ఈవిడ చేసినవన్నీ ఆయన చెప్పడం ఆశ్చర్యపడిపోయి, కుండ పగలగొట్టి వెంటనే వెళ్ళి ఊర్లోనికి వెళ్ళి రక్షింపబడి ఎంతసేపు గడిపిందండి ప్రభుతోని? ఎంతసేపు ఉంది దేవుడితోని? మనం ఎన్ని సంవత్సరాలైంది ప్రభు దగ్గరికి వచ్చి? మనం ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నాం? మనం ఎంతమందిని మందిరానికి నడిపిస్తున్నాం? కానీ చూడండి, ఆవిడ ఊర్లోనికి వెళ్ళి కుండ పగలగొట్టి బాగుపడిపోయి హృదయం శుద్ధి చేసుకొని దేవుడి దగ్గర మాటలు విని ఎంతసేపు ఆయనతో గడిపింది. యేసు ప్రభు వారు ఆకలేస్తుంది, దప్పికేస్తుందని చెప్పి, ఆ దప్పిక దాహం ఏంటి? ఆ దాహం నీలో ఉందా, నాలో ఉందా? కానీ దేవుడు చూడండి, ఆమెలోన ఎంత స్పీడ్గా దాహం వేసి ఈవిడ తాగింది కాక, ఈ మాటలు ఆవిడ విన్నది కాక, మరి ఊర్లోనికి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇమ్మీడియట్లుగా వాళ్ళందరినీ కలిపి ఎక్కడ తీసుకొచ్చింది?
ఆయన యొద్దకు తీసుకొచ్చింది. దేనికి తీసుకొచ్చింది? నేను రక్షింపబడ్డాను, నేను రక్షణ పొందాను, మీరు రండి, మళ్ళా పలానా దగ్గర చర్చ్ ఉంది, పలానా దగ్గర మరి వాక్యం ఉంది, మీ కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి అని ఎప్పుడైనా మనము మందిరానికి ఎవరినైనా తీసుకొని వచ్చామా? కనీసం సువార్త ప్రకటించడానికి మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నామా? ప్రియులారా, నాకు చాలా బాగా అనిపించింది. ఇవన్నీ విడిచిపెట్టి నా దేవుడికి నేను 2 సంవత్సరాలు టైం పెట్టి మా అబ్బాయి మారితేనే నేను బాప్టిజం పుచ్చుకుంటాను, నేను రక్షణ పొందుతాను. 2016 జనవరి 22 వచ్చి 2018 మార్చి 31 నేను రక్షణ పొందాను. నేనే కాదు, నా ఇంటి వారు అందరూ రక్షణ పొందారు ప్రేమన్ వలరా. కానీ ఈ 2 సంవత్సరాలు ఫైటింగ్ ఏంటంటే దేవుడికి నా కొడుకును మార్చు, నేను రక్షింపడతాను, నా కొడుకును మార్చు, నేను బాప్టిజం తీసుకుంటాను. బాప్టిజం తీసుకున్న 2018 మార్చి 31 రక్షణ పొందిన తర్వాత 2018 ఏప్రిల్ 27 నుంచి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. హల్లెలూయా, సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. కమ్ టు జీసస్ యు విల్ సీ మిరాకిల్ అని దేవుడు ఒక పేరు ఇచ్చి, ఒక సంఘానికి పెట్టవలసిన పేరు నాకు ఇచ్చి, ఈరోజు గొప్ప సువార్తికురాలుగా, గొప్ప సేవకురాలుగా ఆయన నన్ను అభిషేకించుకొని మా కుటుంబాన్ని ప్రత్యేకపరిచి మీ ముందుకి సాక్షిగా రీతిగా తీసుకొచ్చిన విధానం బట్టి దేవుడికి నాకు అవకాశం ఇచ్చిన మరి ఆ దైవజనులకి మీ అందరికీ ప్రభుపెట్టి వందనాలు చెల్లించుకుంటూ, అవకాశం ఉంటే మరొకసారి నా ఫుల్ సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నేర్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా. అందరూ మనసు తెచ్చిన వారు, స్వరములు తెచ్చిన వారు చెప్పండి. నే పడిన చోటనే, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నీ ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నీ ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నీ ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా. నమ్మిన వారు నాతో కలిసి పాడండి. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెడిపోయావో అక్కడే లేవనెత్తు దేవుడు. ఎక్కడ నేను హేళన చేస్తున్నారో, ఎక్కడ అవమానపరుస్తున్నారో అక్కడే లేవనెత్తు దేవుడు. అవమానం పొందిన చోటే అభిషేకం నాకించావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకించావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకించావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకించావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. ఎంతమందికి ఓడిపోవాలంది జీవితంలో? జీవితంలో ఓడిపోవాలనుకున్నవారు నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోన
ప్రభు కొరకై నిలిచెదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? ఎక్కడున్నారా? ఓడిపోవడం ఎంతమందికి ఇష్టం? చేయొద్దండి. బతుకంత ఓడిపోవాలన్నోళ్ళు. ఓడిపోవాలా? ఇంట్లో భర్త దగ్గర మాత్రం వాడకుండగా మాట మీద మాట పేరు చేస్తారు. భక్తిలో బ్రతుకులో వాటమిని మీరు గమనించట్లేదు. ఓకేనా? చూద్దాం, చిన్న మాట చూపించి ముందుకెళ్తాను. చూడండి, అద్భుతమైన ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాను. మీ అందరి మీద ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్న ఉదయకాల సమయంలో హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. మీరు దాన్ని రిసీవ్ చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన పక్కకు తీయండి. 745వ పేజీ. కొంచెం అలా జరపండి. అలా ఉన్నాయండి. ఏడనియండి అది దెయ్యాన్ని. ఇజ్రాయేలీయుల జనసంఖ్య బాధపడతా ఉంటాయి మరి దెయ్యాలు. ఇజ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు, అందరూ చెప్పండి, ఏ స్థలమందు, అందరూ చెప్పండి, ఏ స్థలమందు మీరు నా ఏ స్థలమందు ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురు. ఆ స్థలములోనే మీరు జీవము కలిగిన దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. స్తోత్రం చెప్పండి. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురు. ఆ స్థలమందే మీరు జీవము కలిగిన దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. దేవుని స్తోత్రం. సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్. అద్భుతమైన మాట. ఆ మాటను పట్టుకుంటే నీ జీవితంలో ఖచ్చితంగా వాటము చూడవు. దేవుని స్తోత్రం. నే ఓడిపోనయా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నా తోడుండగా. ఆమేన్. హల్లెలూయా. ఏంటి ఎంతకాలం సాధ్యం? పాడు ఆడు ఎన్నిసార్లు చెప్తారు? మనసు పెట్టండి దయచేసి. సీనియర్లు, మీరు వాక్యం తెలిసిన మీరు మౌనంగా ఉండి అలాగుంటే కార్యాలు చూడలేరు. నేను చెప్తా ఉన్నాను. ఏ స్థలమందు ఏ స్థలమందు మీరు నా జనులు కారని వారు అన్నమాట జనులు వారితో చెప్పుదురో. మీరు ఏ చోట నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమున మీరు జీవగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. దేవుని స్తోత్రం. ముందు ఒకరు వచ్చి అన్నారట, మీరేం దేవుడు నమ్మారా, మీ దేవుడు ఏం చేయగలరా, మీ దేవుడు ఆ కార్యాలు చేయగలడా అని జనులు వచ్చి వారిని హేళన చేస్తే వారి దగ్గరికి వెళ్ళి అంటారట, ఏ స్థలమందు జనులు మిమ్మల్ని హేళన చేశారో, ఏ స్థలమందు జనులు మీరు జీవగల దేవుని కుమారుల కారని అన్నారో, ఏ స్థలమందు విక్రించబడ్డారో ఆ స్థలమందునే ఆ జనులతో మీరు చెప్తారట, మేము జీవగలిగిన దేవుని జనులై ఉన్నామని వీరెళ్ళి వారితో చెప్తారట. స్తోత్రం చెప్పండి. ఒక జనం వచ్చి ఒక జనంతో అంటుందంట, మీరు ఏ స్థలమందు మీరు నా జనులు కారని దేవుడు పలుకుతున్న మాట, ఏ స్థలములైతే మీరు నా ప్రజలు కారని, ఏ స్థలమంది అయితే జీవగల దేవుని ప్రజలు కారని, ఏ స్థలమంది అయితే మీకు గుర్తింపు లేదో, ఏ స్థలమంది అయితే మీకు గౌరవం లేదో, ఏ స్థలమంది అయితే మీరు హేళన చేయబడుతున్నారో, ఏ స్థలమందు మీరు పేదరికంలో ఉన్నారో, ఏ స్థలమందు మీరు అవమానించబడ్డారో, ఏ స్థలమందు వెలివేయబడ్డారో, ఏ స్థలమందు ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతాలు చేశారు, హేళన చేశారు, అక్కడనే ఏటట ఏ స్థలమందు ఏ జనులైతే నిందించారో ఆ స్థలమందు ఆ జనులే వారు మీతో అంటారట, మీ దేవుడు జీవమగలిగిన దేవుడు, సర్వశరీరులకు దేవుడై ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండారా. నా జీవితంలో 2 పొరపాట్లు చేశాను చెప్పానా? 2 పొరపాట్లు నష్టాన్ని దేవుడు ఏం చేశాడంటే లాభముగా చేశాడు. ఆమేన్. అందరూ చెప్పండి. ఏ స్థలమందు అన్నీ తెస్తారు, నోరు తెరు మీరు. చెప్పండి. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవమగల దేవుని కుమారులై ఉన్నారని మీరు ఎవరు చెప్తారు? మీరెళ్ళి జీవము కలిగిన దేవుని బిడ్డలమై ఉన్నామని మీరెళ్ళి వారితో చెబుతారు. దేవుని స్తోత్రం. ఏం దేవుడయ్యా మీ దేవుడు?
మీ దేవుడు అమెరికా దేవుడు, ఇజ్రాయెల్ దేవుడు, పాకిస్తాన్ దేవుడు. మా దేవుడు అమెరికా పాకిస్తాన్ కాదు, సర్వ భూమండలానికి మా దేవుడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచో తెచ్చారని చెప్తా ఉన్నారు అన్నయ్యలు. అన్నయ్యలారా, దేవుడు అన్నది ఒక ప్రాంతానికి, పల్లికి, పట్టణానికి, మూలకు చెందినవాడు కాదు, సర్వ భూమండలానికి ఆయన రాజు అయి ఉన్నాడు. ఇక్కడ మనం హేళన చేయబడతా ఉన్నాం, ఇక్కడ అవమానించబడతా ఉన్నాం, ఇక్కడ తృణీకరించబడతా ఉన్నాం, ఇక్కడ హేళన చేయబడతా ఉన్నాము. ఈ చోటనే, ఈ స్థలమందునే మీరు నా జనులై ఉన్నారని జనులు వారితో చెప్పుదురు. ఆమె చెప్పండర్రా. అసలు దేవుని మాట నీకు అర్థమైతే నువ్వు వాళ్ళ కుర్చీలో కూర్చో. కుర్చీకి ఏదో గమ్మేసి అంటించుకున్నట్టుగా అసలు కదలరు, ఉలకరు, పదలరు. ఫెవికాల్ కానీ పట్టుకొని వస్తారేమో నాకు తెలీదు. నోటికి ఫెవికోలు, చైర్కి ఫెవికోలు, చేతులకి ఫెవికోలు, అవి అట్టాగే ఉంటాయి. చేతులు చేసి దేవుని స్తుతి ఏంటో అబ్బాబాబాబా. నాకు మీరు డిఫరెంట్గా ఉన్నారు, నాకు మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు. మరి నా భావమో నా భాషో మీకు అర్థం కావట్లేదేమో. దేవుని స్తోత్రం. పట్టుకోనండి. ఏ స్థలమందు, మర్రిపాలమందు, కంచరపాలమందు, మదిలిపాలమందు, సింహాచలమందు, మధురవాడలో నన్ను ఏలం చేశారండి. ఆ మధురవాడలో దేవుడిని తలగా ఉంచబోతా ఉన్నాడు. అక్కడే. ఎందుకు అక్కడే? పక్కూరు వెళ్ళి నేను పెద్ద కలెక్టర్ అమ్మని, నేను సీఎంని, నేను పిఎంని అన్నావు అనుకో, అందరు నమ్మేస్తారు. ఈ నిజంగా సీఎం కూతురే కావాలా, అంగు ఆర్భాటం చూసి ఓ నిజంగా ఇప్పుడు పిఎంఏ కావాలనుకుంటారు పక్కూరు వెళ్ళి చెప్తే. తర్వాత తెలుస్తుంది అది మేడిపండు అది అని. తర్వాత తెలుస్తుంది, అయ్యో ఎంత చెప్పింది, ఇన్ని చెప్పింది అంటారు. ఎక్కడో దేవుడు హెచ్చిస్తే. నీ దేవుడు అవమానించబడడు, నిన్ను అవమానించబడనీయుడు. ఆమేన్. ఏం చేస్తాడంటే, ఇదిగో ఇక్కడ సిస్టర్ ఒక మాట చూపించారు కదా, ఆమె కొండట్టుకొని వచ్చిందంట. ఏమట్టుకొచ్చింది? నీళ్ళకెళ్ళినాడు, కొండ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? ఆయనతో మాట్లాడింది బాగుంది, దర్శించింది బాగుంది, కొండ వదిలి వెళ్ళిపోయింది ఎందుకు? నువ్వు వచ్చింది అని చంపిని వదిలి వెళ్ళిపోతావు చర్చికి వచ్చి. వదిలేస్తే పాస్ట్ గారు, ఒక ఆవిడ ఫోన్ చేసి అంది, పాస్ట్ గారు చర్చిలో బైబిల్ వదిలేసి వెళ్ళిపోయినండి అని ఫోన్ చేస్తుంది. ఎంత మహాభక్తులలో చూడండి. చర్చి కట్ట బైబిల్ పట్టుకొచ్చిందట, బైబిల్ మరిచి వెళ్ళిపోయిందంట. ఆ భక్తి పరలోకంలో చేరుతుంది లేదు తెలియదు, కానీ అలాంటి భక్తులు ఉన్నారు మన సంఘంలో. ప్రియ, చంపిని వదిలేస్తే, చంపిని పట్టుకొని వస్తే అది మర్చిపోతే ఇంటికి వెళ్ళి గుర్తొస్తే ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ పలాంచోడు వదిలేసాను పాస్టర్ జాగ్రత్తగా పెట్టండి. అలాగే మేము అందుకే ఉన్న చంపిన్లు, బైబిళ్ళు, పుస్తకాలు పక్కన పెడతా ఉంటాం. జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆమె కొండట్టుకొని వచ్చింది. ఏం పట్టుకొచ్చింది? తిరిగి వెళ్ళినప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? పాపం కొండో శాపపు కొండో కానీ మొత్తానికి ఆ కొండకి నాకు సంబంధం. కొండ మనిషికి సాదృశ్యం, కొండ మనిషికి సాదృశ్యం, కొండ మనుషులకు సాదృశ్యం. అప్పుడు ఆ కొండొట్టుకొని నడిచింది, 5గురితో నడిచింది. ఒరే కొండలో ఉన్న కొండలారా మీరు ఎక్కడే ఉండిపోతారని చెప్పి కొండ వదిలేసి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. కొండలకి నాకు సంబంధం లేదు, కొండను చేసిన వానితో నాకు సంబంధం ఉందని చెప్పేది. కొండ మనిషి అండి. అప్పుడు దాకా ఎంతమంది, ఎన్ని కొండలు ఉన్నాయి? 5 కొండలతో ఉంది పాపం. 5 కొండలు మొయ్యలేక కొండ ఒక్క కొండ పట్టుకొచ్చింది. ఆ కొండ పట్టుకొచ్చి, అమ్మ ఇప్పుడున్నోడు కూడా ఏటట, ఇప్పుడున్నోడు కూడా అంటే ఒక కొండ మాత్రం పర్మనెంట్ కొండ. స్తోత్రం చెప్పండి. కొంతమంది పర్మనెంట్ కొండలు ఉంటాయి, కొండను వదిలి రాలేరు. కొండను వదిలేతారు, కొండను మాత్రం వదలరు. నేను చెప్తున్నాను దేవుని సేవకుడుగా, ఆ కొండకి ఆమెకు సంబంధం లేదు. అది ఎంత విలువైన కొండ అయినా యేసు ప్రభు పాదాలను విడిచిపెట్టి కొండను చేసిన వాని వైపు చూసి, yes ఈజ్ ఎ క్రియేటర్ అని చెప్పి ఊర్లోకి వెళ్ళింది. రే కొండలు చేసుడు ఉన్నాడు రండిరా, కుమ్మరివాణి దగ్గరికి రండిరా. కుమ్మరివాణి పరిచయం చేసింది, కుమ్మరివాణి పరిచయం చేసింది, కుమ్మరివాణి చేతిలోకి వెళ్ళింది. ఆమె మలచబడింది. విలువైన కొండగా, కొండ కాదు నేనే కొండగా ఉంటానని ఆమె నీళ్ళ కోసం వచ్చింది. వెళ్ళినప్పుడు జీవజాల ఊట పట్టుకెళ్ళింది. ఆ ఊటని లోకానికి పరిచయం చేసింది. దేవుని స్తోత్రం. ఆ ఓటను తీసుకొని వెళ్ళింది. అమ్మా నీతో మాట్లాడుతున్నవాడు నేనే, నేను ఇచ్చు నీళ్ళు తాగితే నువ్వెన్నడూ దాహము కొనవు, నేను నీళ్ళిస్తా అన్నాడు. ఆమెతో మాట్లాడుతుంటుండగానే ఆయన మాటలు ఆమె హృదయములో ఊరుతున్న, ఆమె హృదయములో, ఆమె పొట్టలో పెళ్ళి ఉబుకుతున్న పరిశుద్ధాత్మని జీవ జలమై ఉంది. ఆ జలాన్ని మోసుకొని వెళ్ళింది. దేవుని స్తోత్రం. She took the living water
సజీవమైన జీవము కలిగిన ఆ నీళ్ళు పట్టుకొని వెళ్ళింది. పాపం అనే దాహంతో కొట్టిపోతున్న దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోసింది. ఒరేయ్ ఈ నీళ్ళు తాగురా అని చెప్పింది. ఆడ నీళ్ళు దిగాడు. కుమ్మరవాణ్ణి చూడడానికి వచ్చాడు. ఇంకోటి దగ్గరికి వెళ్ళింది. ఒరే బాబు మా నీళ్ళకి వెళ్ళా, నీళ్ళు దొరకలేదురా, నీళ్లను సృష్టిలో పుట్టించిన వాడు దొరికాడని చెప్పింది. నీళ్లను 2 పాయలుగా చేసిన వాడు దొరికాడరా అని చెప్పింది. నీళ్ళనట ఆయన ఏం చేశాడో తెలుసా? నీళ్ళను 2 పాయలుగా చేయగలమా? నీళ్లను ఆది కాండంలో దేవుడు ఏం చేశాడంటే జలములను, ఏ జలములను? ఆ జలములను, ఏ జలములను? ఆ జలము. స్తోత్రం చెప్పండి, చేయి చూపించండి. నాకైతే బాగా చూపిస్తారు. నువ్వు ఎప్పుడు కానుకడుతో నీ సంగతి చెప్తాను. నువ్వు ఇవ్వకపోవడం వల్ల దేవుడు నాకు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ద్వారం మూస్తే స్తోత్రం చెప్పండి. ద్వారం మూస్తే స్తోత్రం చెప్పండి. మనుషులు ద్వారం మూస్తే దేవుడు తెరుస్తాడని అర్థం. మనుషులు తెరిచారనుకో దేవుడు మోస్తాడు. మనుషులు మూసారనుకో దేవుడు తెరుస్తాడు. నేను బైబిల్ స్తోత్రం నమ్మినవాడిని. దేవుని స్తోత్రం. బైబిల్ నమ్మినవాడిని, బైబిల్ ప్రకటిస్తున్నవాడిని. రండి అని అన్నాడు. ఆ జలములు చూపించండి. పైవైపు చూపండి. నా మూతి వైపు కాదు. ఎటు అటు చూపించండి. అలా మా ఆవిడికి నా మొఖం నచ్చదు, కానీ నా ముక్కు నచ్చుతుంది. సూదుకుంటుందట ముక్కు. నా వైపు చూపించకండి. నా ముక్కు వైపు కాదు, దేని వైపు చూపించి పై వైపు. ఆ జలములను ఈ జలములు, ఆ జలం ఈ జలం. దేని స్తోత్రం. ఆ జలములను ఈ జలములను వేరుపరచగా విశాలమైన స్థలమైనది. జలములను వేరుపరచగలవాడు మనం ఆరాధిస్తున్న దేవుడై ఉన్నాడు. ఏం చేశాడు? నీళ్లను 2 పాయలు చేశాడు. ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఆయనకి అలవాటు కదా. ఆయన ఏం చేశాడు? అనంతమైన సర్వముతో నింపబడిన జలములను వేరుపరిచిన ఆయన ఏం చేశాడంటే ఎర్ర సముద్రం కదా ఇలాగ అన్నాడు. అంతే 2 పాలైపోయి మైదానం మీద నడిచినట్లుగా నడిచారు. అదే స్తోత్రం. ఎక్కడ నడిచారు? మైదానం మీద నడిచినట్లుగా నడిచారు. తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే నీళ్ళు కనబడుతూ ఉన్నాయి. ఏంటి అందరూ అన్నారు, ఇదే నీళ్ళరా తాగండి. ఇదేట్రా నీళ్ళెట్టుకు వచ్చామని అడిగారు. ఒరే తాగి చూడరా అన్నారు. స్తోత్రం చెప్పండి. అన్ని వేసి చూడు నన్నేసి చెప్పండి. అన్నేసి చూడు, అన్ని వేసి చూడు నన్నేసి చూడు. అక్కడ అందరూ తాగేసారు. అప్పటికే ఫుల్ డీప్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు మనోడు తెచ్చి నీళ్ళు పోస్తా ఉన్నాడు. ఒక అతను తెచ్చి ఇదేంటి ఇప్పుడు దాకా అయిపోయింది అన్నా కదా. చూస్తే నీళ్ళు తాగితే ద్రాక్షరసం, అంటున్నాడు. ఇదేట్రా ముందున్న నీళ్ళ కన్నా ముందున్న ద్రాక్షరసం కన్నా ఇది చాలా టేస్ట్గా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? పరము నుంచి తీసుకొని రాబడినటువంటి ద్రాక్షరసం అండి. ఆయన మాట పలికితే ఎక్కడ నీళ్ళు తీసాడు ఆయన? ఎక్కడ నీళ్ళు అవి? ఏ విందులో నీళ్ళు అవి? నన్ను చూస్తే మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతుంటారు అనుకుంటా. హల్లెలూయా. ఎక్కడ నీళ్ళు అవి? ఆ ఊరు నీళ్ళ, పక్కూరు నీళ్ళ? చెప్పరేమర్రా. ఆ బావి నీళ్ళ, వేరే బావి నీళ్ళ? ఆ రాతి పనులు వేసారా, వేరే రాతి పనులు వేసారా? పోనీ ఏదో మ్యాజిక్ జరిగిందని చెప్పడానికి ఏమీ లేదు. నీళ్ళు ఎక్కడవే, బాన్లు అక్కడవే, పోసినోళ్ళు అక్కడే, తాగినోళ్ళు కూడా అక్కడ. స్తోత్రం చెప్పండి. బావి అక్కడదే, నీళ్ళు అక్కడదే, బాన్లో అక్కడ పోసినోళ్ళు కూడా ఆలే పోసారు. ఎవరు ముందు ఎవరు పోసారో ఆలే పోసి వాళ్ళు పోయడానికే పెట్టారు 6గురిని. ఎందుకు జాగ్రత్తగా వినండి. అప్పుడు దాకా ఆ బావి నీళ్ళే తాగారు, అంటే ఆ బావితో చేయబడిన ద్రాక్షరసమే తాగారు. కానీ వెన్ కమ్స్ టు జీసస్, ఎప్పుడైతే ప్రభు మాట సెలవిస్తాడో, లుక్ అండ్ మీ నా వైపు చూడండి. నీవు ఏ చోటైతే అవమానించబడతావో, ఏ చోటైతే నువ్వు హేళన చేయబడతావో, ఏ ప్లేస్లో ఏ ఇంట్లో అయితే నువ్వు అవమానించబడతావో, ఆ స్థలములోనే మన దేవుడు మన తలలను పైకెత్తుతాడు. అక్కడే తన ఘనతను చూపిస్తాడు, అక్కడే తన ప్రభావాన్ని చూపిస్తాడు, అక్కడే తన మహిమను చూపిస్తాడు, అక్కడే తన పరాక్రమాన్ని చూపిస్తాడు. అందుకు నువ్వు ఎక్కడ శ్రమలో ఉన్నావో స్టే ఇన్ ఏ ప్రాబ్లం. నువ్వు ఎక్కడ శ్రమలో ఉన్నావో అక్కడే ఉండు.
ఎక్కడ ఇబ్బందులు ఉన్నావు నువ్వు అక్కడే ఉండు, ఎక్కడ అవమానించబడుతున్నావో అక్కడే నిల్చో. ఓరకన నిల్చొని యెహోవా చేసిన కార్యములు ఓరకన నిల్చొని చూడండి అంటాడు. ఓరకన నిల్చొని చూడు, కామ్గా చూడు. నేను ఈ స్థలములోనే పేదవాడుగా రబ్బర్ స్టాంప్ వేశారు నా మీద, ఈ స్థలములోనే దేవుడు నా మీద ఐశ్వర్యవంతుని బిడ్డగా చేశాడు నన్ను. వేరే చోటుకి వెళ్ళి దేవుడు కార్యాలు చేయడండి, వేరే చోటు చేయడు, వేరే వ్యక్తిని చేయడు. నువ్వు ఏ స్థలమందైతే ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట వారు నీతో చెప్తారు. నా జనులు కారా, నా జనులు ఏమై ఉన్నారు? నా జనులు. ద్వితీయోపదేశకాండం 28 ఉంటుంది. నా జనులు చూడండి, ద్వితీయోపదేశకాండం 28 త్వరగా 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలం దీవించబడును, నీ భూఫలము దీవించబడును. నీ పశువుల మందలు దీవించబడును, నీ దుక్కిదెట్టులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకును. చదవండి, నీ గంప అంటే రేషన్ డబ్బా, బియ్యం డబ్బా. నీ తొట్టియు దీవింపబడును. అంటే కిరాణా సామాన్లు. ఇప్పుడు వచ్చింది కదా బాస్కెట్ వచ్చింది, బాస్కెట్. చదువు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. స్తోత్రం చెప్పండి. నీ శత్రువులు నీ ఎదుటి నుంచి పారిపోయినట్లుగా చేస్తాడు. ఎవడకు చూసి నువ్వు భయపడుతున్నావో, స్తోత్రం చెప్పండి. ఎవడకు చూసి నువ్వు భయపడుతున్నావు, వాడు నిన్ను చూసి భయపడే రోజు ఒక రోజు వస్తుంది. 10,000 అప్పు పాస్టర్ గారు, ఆడు సోమవారం ఉదయాన్నే వస్తాడు పాస్టర్ గారు. ఈవిడ ఆదివారం నైట్ అంతా ఇంక నిద్ర పట్టదు. ఎందుకు? సోమవారం కట్టించుకునేవాడు ఉదయాన్నే వస్తాడు పాస్టర్ గారు, ఆదివారం రాత్రి నుంచి నిద్ర పట్టదు. ఆడిని చూసి నువ్వు పారిపోతున్నావా, ఆడి పారిపోతున్నాడా? ఆడిని చూసి నువ్వు భయపడుతున్నావా, ఆడు భయపడుతున్నాడా? ఆడిని చూసి నువ్వు భయపడుతున్నావు కదా. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడంటే చేయి చాచి నిన్ను అలా పైకెచ్చించి నీ చేయి నా పై చేయిగా పెట్టి ఆడంటాడు, సార్ ఒరే అన్నోడు, సార్ ఏమయ్యా కట్టలేదన్నాడు, సార్ అప్పు కావాలా అని అడుగుతాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకా ఎలాగుంటుంది? రివర్స్లో ఉంటుంది సీను. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ యథార్థంగా నమ్మకంగా యథార్థంగా చూస్తావో, నిన్ను చూసిన నీ శత్రువులు భయపడి పారిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం. చూడమ్మా 8వ వచనం. నీ కొట్లలోని నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించెను. వర్డ్ అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగును. ఆమేన్. అదేం ఆమేన్ చెప్పండి మర్రా బాబు. నీ ప్రతి ప్రయత్నములో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచబోతున్నాడు. వాట్ ఎవర్ యు ట్రైస్, వాట్ ఎవర్ యువర్ ఎగ్జామ్, పరీక్ష ఏదైనా, ప్రయత్నం ఏదైనా సరే, నీవు చేయు ప్రతి పనిలో నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఆమేన్. నువ్వే పని అయితే చేస్తావో, ఏ పని అయితే పూనుకుంటావో, ఆ పనిలో నీవు ఆశీర్వాదంగా ఉంటావు. తెలుస్తుంది. God wants to place you in such a kind of place. దేవుడిని నేను చేయాలనుకుంటున్నాడంటే ఒక స్థాయిలో, ఒక స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు. మనమే ఏం దేవుడు, ఏం మందిరం, ఏం ఆరాధన, ఏం పాస్టర్ గారు, ఎప్పుడు మా పాస్టర్ అదే చెప్తాడు. ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? ఎప్పుడు అదే చెప్తాడు. ఏం చెప్తాడు అని అడిగితే హల్లెలూయా, రండి కమాన్. మంచి మరొక వాక్యం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. త్వరగా 4 మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను, టైంకి ముగిస్తాను. ప్రియులారా, మా సమయంలోనే సాక్ష్యాన్ని పంచుకున్నాం, మా సమయంలోనే పాట పాడినాం. నే ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే
ప్రభు కొరకై నిలిచెదా. సౌలుగా ఉండినప్పుడు ఏ స్థలములోనైతే, ఏ దమస్కు మార్గములోనైతే, ఏ యొక్క ఇశ్రాయేలు చుట్టుపక్కల ప్రాంతాల్లో సౌలుగా ఉండి సంఘాన్ని పాడు చేశాడో, ఏ సౌలుగా ఉండి అనేకుల జీవితాలు నాశనం చేశాడో, ఏ సంఘ క్షేమాన్ని కాలరాశాడో, ఏ సంఘంలో విశ్వాసుల యొక్క జీవితాల్లో మరణ శాసనం రాశాడో ఆ సౌలుని దేవుడు, ఆ సౌలుని ప్రభు అది ఏ స్థలములో దర్శించాడు, అది ఏ స్థలములో సౌలుని పౌలుగా మార్చి అదే జనుల మధ్యలో హింసిస్తున్న వాడు ఈరోజు దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డని చెప్పాడు. Wherever our God is a different God. మన దేవుడు ఉన్నతమైన దేవుడు, వ్యత్యాసము కలిగిన దేవుడు. ఆయన దేవుని స్తోత్రం. వ్యత్యాసము కలిగిన దేవుడు, డిఫరెంట్ గాడ్ వీ హ్యావ్. ఆయన వేరే చోటకు తీసుకెళ్ళడు, ఆ చోట్ల నుంచుతాడు. ఏంటి ప్రభువా 20 ఏళ్ళు పరిచర్య, ఏటి ప్రభా 15 సంవత్సరాలు కన్నీరు, ఏటి ప్రభా 5 సంవత్సరాలు ప్రార్థన. ఈడు మారడు అంటాడు. ఆడు మారుతాడు. మనం మారుతాడు. మన మాట మారుతాడు. మన ప్రార్థన విధానం మారుతా, వ్యక్తి మారుతాడు. మన కన్నీరు లోతు పెరిగితే అతను మారుతాడు. మన రోదన ధ్వని పరమునకు చేరితే ఆ వ్యక్తి నిశ్చయంగా మారుతాడు. సంఘము కన్నీరు కాచింది. ప్రభా ఈడు హింసించేస్తాడు ఆయన, ప్రభా ఆడు వస్తున్నాడు ఆయన, ఆయన చూస్తే భయం, పేరు వింటే భయం. పసిపిల్లలట, తల్లి ఒళ్ళో ఉన్న పసిపిల్లలట పాలు తాగడం మానేశ్వరట. సౌలు వస్తున్నాడు అంటే తలుపులు బిడించుకొని ఒక మూల కూర్చుని మరణ భయముతో నిల్చున్నారు. అది ఏ సౌలు, అది ఏ పట్టణములో, అది ఏ దేశములో, అదే ప్రజల ముందు ఆ యొక్క మందిరములో, ఆ యొక్క సమాజ మందిరాల్లో ఆ పైన నిల్చొని అన్నలారా వినండి అంటే, హింసించేవాడు అన్నలారా వినండి, నేను తెలియక దేనిని చేసినో దేవుడు నన్ను క్షమించి అదే ధర్మశాస్త్రాన్ని, ఆ ధర్మశాస్త్రంలో దాగి ఉన్న క్రీస్తు యేసు ప్రభు, ఏ ప్రభు అయితే మనుషుల యొక్క మరణ శాస్త్రాన్ని తిరిగి రాయడానికి ఆయన మరణించాడో, ఏ ధర్మశాస్త్రం ముగించడానికి ఆయన మరణాన్ని ఆస్వాదించాడో, ఏ మనిషి పాపమును కడుగుటకు ఆయన గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చాడో, ఆ గొర్రె పిల్ల యేసు రక్తంలో కడగబడిన వాడనే ఆ గొర్రె పిల్లను ప్రకటిస్తున్నాను. ఆయనే సర్వశరీరులకు దేవుడు అయినాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికి ప్రభువై ఉన్నాడని ప్రకటించాడు. ఏ స్థలమందు విసిరివేయబడ్డాడో సౌలు, ఏ స్థలమందు విసిరివేయబడ్డాడో, ఏ స్థలమందు అతను చూసి ప్రజలు అసహించుకున్న ప్రతి వారు కూడా, భయపడిన ప్రతి వారు కూడా పౌలు నోట్ల నుంచి వస్తున్న ప్రతి మాట, పౌలు నోట్ల నుంచి వచ్చిన ప్రతి ప్రసంగం, పౌలు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వినుటకు ప్రజలు ఆసక్తితో తండోపతండాలుగా పౌలు వెంబడించాడు. ఆలనాడు పౌలు ఈనాడు క్రైస్తవ సమాజానికి ఆదర్శప్రాయుడిగా అయ్యాడు. ఆనాడి సౌలు ఈనాడు సంఘానికి ఆదర్శమయ్యాడు. నేను యవ్వన కాలం అనుకునేవాడిని. నేను యవ్వన కాలంలో ప్రభు దగ్గరికి, మంచి యవ్వన కాలంలో ఇంటర్మీడియట్ టైంలో దేవుడు నన్ను రక్షించాడు, ఇంటర్మీడియట్లో పట్టుకున్నాడు దేవుడు. అప్పుడు అనుకునేవాడిని, నేను పరలోకానికి వెళ్తే స్తోత్రం చెప్పండి, వెళ్తామని ఆశ ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, వెళ్తామండి, వెళ్ళపోతే వెళ్ళమన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, అసలు వెళ్ళమన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే మీకు గ్యారెంటీ ఉంది. గ్యారెంటీ ఉన్నా లేకపోతే చెయ్యెత్తే ఏటి బాధ, చెయ్యెత్తపోతే ఇట్లా అనుకోని మీరు చెయ్యెత్తకుండా ఉన్నారు అంతే. హల్లెలూయా. నేను అనుకునేవాడిని, ప్రభా పరలోకానికి వెళ్తాను. పరలోకి వెళ్ళిన తర్వాత ప్రభుని చూడాలని అనుకోలేదండి. ఇదేంటి ఈ పాస్టర్ గారి పిచ్చెక్కింది కాదు అనుకుంటారు మీరు. అనుకోండి, చాలా అనుకుంటారు. ఇది అనుకోవడం తప్పేటి ఉంది. ఓకే, పరలోకానికి వెళ్ళినా తండ్రిని దేవుడిని చూడాలనుకోలేదు, మోషే ఎలీయాలు చూడాలనుకోలేదు. నేను పరలోకానికి ఇలాగ వెళ్ళినట్టు ఫస్ట్ టైం పౌలు చూడాలనుకున్నాను. ఆ పౌలు చూడాలి. అసలు ఎలాగుంటాడంటే బైబుల్ పండితులు అంటారు చాలా పొట్టుకుంటాడట. పౌలు చాలా పొట్టుకోడట. అవునా? ఆయన చూడాలా. ఎందుకని చూడాలనుకునేవాడిని.
ఎందుకని చూడాలనుకున్నానంటే ఆయన జీవితము నవ సమాజానికి ఆదర్శప్రాయముగా మార్చాడు. ఆయన జీవితము అనేకులను ప్రభావితం చేశాడు. ఆయన మాటల ద్వారా సంఘానికి పునాది వేశాడు. అధునాతన నూతన సంఘానికి పౌలు పత్రికలో పునాదులుగా భక్తి జీవితానికి పునాది అయ్యింది. ప్రభువులు మాట్లాడే ప్రతి పత్రిక కూడా దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షతల మీద సంఘానికి పునాది వేశాడు కనుక ఆ వ్యక్తిని చూడాలి. హల్లెలూయా. పౌలు క్రీస్తు కొరకు హింసించబడ్డాడు, నలగగొట్టబడ్డాడు. ఓ మరణాన్ని అబ్బాబాబా ఆయన కోసం చెప్పడం తక్కువ. ఎక్కడ జరిగింది అంతా? ఆయన అంత గొప్పోడుగా ఎవరు చేశారు? ఇప్పుడు చెప్పండి. నే ఏడ్చిన చోటనే మన ఏడిపేటంటే వినండి 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 మన ఏడిపేటంటే ప్రభువా లచ్చప్పునైనా, ప్రభువా పెళ్ళప్పునైనా, ప్రభువా ఇల్లప్పునైనా, ప్రభువా పిల్లలు చదువుకు అబ్బాయిపోయాను, ప్రభువా అబ్బాయిపోయాను. మన ఏడిపద్ది ఈ ఏడిపే, మన ఏడిపల్తా ఈ ఏడిపే. మన ఏడిపి ఎలాగో తెలుసా? ఎలాగ ఏడిస్తే దేవుడు ఇచ్చేస్తాడో తెలుసా? ఎందుకు ఏడిస్తే దేవుడు ఇచ్చేస్తాడో తెలుసా? ప్రభువా నేను నమ్ముకున్నాను కనుక ప్రజలు నన్ను హేళన చేస్తున్నారయ్యా. నీ పరిచయం చేస్తున్నాను కనుక ప్రజలు నన్ను హేళన చేస్తున్నారయ్యా. ప్రభువా నిన్ను ప్రకటిస్తున్నాను కనుక ప్రజలు నన్ను తృణీకరించారయ్యా. నన్ను బంధువులు స్నేహితులు నన్ను వెలివేశారయ్యా. నిన్ను పట్టుకున్నాను కనుక నేను వెలిపడ్డాను అని ఏడిస్తే ఆ పట్టుకుని ఆ పాదాలు పట్టుకున్నా చూడు, ఆ పాదాలు పట్టుకుంటే ఆయన అలా పరలోకానికి ఆరోహణ అయ్యాడు కదా. ఆరోహణయ్యాడే ప్రభు ఆరోహణయ్యాడా? అలా పరువు పైకి ఆరోహణమైనట్లుగా ఆయన పాదాలు పట్టుకున్నాం అనుకోండి, మనం కూడా పరలోకానికి ఆయనతో పాటు ఆరోహణం అయిపోతాం. ఆయన పాదాల దగ్గర ఈటి కొరకు ఏడాలా. ప్రభువా నేను ఏడుస్తా. దేనికోసం? దైవికంగా. దేనికోసం? ఆత్మల కోసం. దేనికోసం? భక్తి జీవితం ఎదుగుదల కోసం. దేనికోసం? దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం కొరకు మనం ఏడుస్తూ ఉంటే ఆ ఏడ్చిన చోట, స్తోత్రం చెప్పండి, ఆ ఏడ్చిన చోట నేనేం చేస్తాడంటే నవ్వేదాన్ని. ఇప్పుడు చెప్పండి. నే ఏడ్చిన చోటనే మనసారా నవ్వేదా. ఆమె ఏడ్చి పాపం చేస్తూ ఏడ్చేది ఎందుకు? ఒక స్త్రీ ఆమె అలా చేయాల్సి వచ్చింది. దేనికి? తనకున్న సమస్యలు ఎన్నో ఉండొచ్చు. ఆ సమరయ స్త్రీకి దాన్ని బట్టి తప్పు చేస్తుండొచ్చు. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికితే తప్పు చేయాల్సిన అవసరం లేదు. పరిష్కారం సుకార్ అనే బావి దగ్గర యేసు ప్రభు రూపంలో ఆమె జీవితానికి సరిపడే పరిష్కారం దొరికింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు నాకు పరిష్కారము. ఆ బావి దగ్గర ఆమెకు పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం దొరికింది కనుక ఊర్లోకి వెళ్ళింది. రై నీతో నాకు పని లేదు. నా కన్నీరు తుడిచివాడు నా జీవితంలో ఎంట్రన్స్ ఇచ్చాడు. నా కన్నీరు తుడిచివాడు నాకు జీవితంలో ప్రత్యక్షమయ్యాడు. నన్ను ధైర్యపరిచేవాడు నాకు ప్రత్యక్షమయ్యాడు. నన్ను పోషించగలవాడు నాకు ప్రత్యక్షమయ్యాడు. నా జీవితంలో ఏ స్థాయికి ఎటు నడవాలో నడిపించే నాయకుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పి ఆ ఊర్లో వరకు వెళ్ళి చెప్పింది ఆమె. దేవుని స్తోత్రం. నడిపించే నాయకుడు ఉంటే నడిపించే మనుషులు మనకెందుకు? ఆదరించే దేవుడు, పోషించే వ్యక్తి ఉంటే పోషించడానికి మనుషులు ఎందుకు? అందుకని అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి కొయ్యి ఎత్తు కొట్లు దాచుకోవు, వాటికంటే మీరు శ్రేష్ఠ మిమ్మల్ని మనందరినీ కూడా పోషించే దేవుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏటట ఏ స్థలమందు మీరున్న జనులు కారని ప్రజలు మిమ్మల్ని మీతో అంటారు, ఆ స్థలమందే మీరు జీవము కలిగిన దేవుని ప్రజలు అయి ఉన్నారు. తీసారా జెఫన్యా గ్రంథం 3:19. త్వరగా సౌలు ఒక ఉదాహరణ, సమరయ స్త్రీ ఒక ఉదాహరణ. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడి వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఆ భాగంలో రెండో భాగాన్ని అండర్లైన్ చేసుకోండి. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. స్తోత్రం చెప్పండి. ఖ్యాతి అంటే ఏంటి? ఖ్యాతి మంచి పేరు. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి
నిచ్చి మంచి పేరు నాకిచ్చావే. చెప్పండి. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా. ఓడిపోనివ్వడు, పడిపోనివ్వడు, కృంగిపోనివ్వడు. శ్రమల మధ్యలో కూడా, సుడిగుండాల మధ్యలో కూడా, ఇబ్బందుల కొలిమలో కృంగిపోనయా. విశ్వాసంతో ప్రవచనాత్మకమైన మాటలు ప్రభు కొరకై నిలిచెరా. నీ ఎచ్చిన చోటనే మనసారా నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెరా. హల్లెలూయా. ఎక్కడ పడ్డావో అక్కడే ప్రభు కొరకు నిలబడాలి, నిలబెడతాడు. దేవుని స్తోత్రం. నా జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, నా జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఇక్కడే 40 ఏళ్ళు ఇక్కడే ఈ ప్లేస్లోనే 40 సంవత్సరాలు కమ్మలపాక రేక్ షెడ్లోంచి స్లాబ్లో నుంచి డూప్లెక్స్లో వచ్చి ఒక వెళ్ళాలంటే ఒక స్థలంలో. దేవుని స్తోత్రం. ఆమె చెప్పారు. అన్నీ పాస్టర్ గారికి దేవుడు ఇస్తాడు, మాకు ఏది ఇప్పుడు. జాగ్రత్తగా వినండి. దేవుడు పక్షపాతము లేనివాడు. మనము ఆయన ఎలా చూస్తామో ఆయన మనల్ని కూడా అలాగే చూస్తాడు. అర్థం అవ్వలేదు చాలా మందికి, చెప్తాను వినండి. నీవు దేవుణ్ణి ఆయన ఐశ్వర్యం ఇస్తాడని చూసావు అనుకో, ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. దేవుడు ఏమి ఇస్తాడు అనుకుంటే నీకు అదే ఇస్తాడు. ఆయన చూసే విధానము, ఆయన యందు ఫోకస్ చేసే మన దృష్టిని బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? నేను ఎలా చూశానంటే, నా దేవుడు సమస్తం చేయగలడు, ఆయన ఇచ్చిస్తాడు అని చూశాను. ఆయన టైంలో హెచ్చించాడు. కమలపాక్ చూశాను. సారీ కమలపాక్ కంటే ముందు యాపిల్ పార్కులో మామిడి తోటలో కట్టబడిన చీర, ఆ చీర మీద ఊగుతున్న నేను. తోటలో నుంచి ఆరంభించబడినది ఈరోజు డూప్లెక్స్ హౌస్ లాంటి హౌస్, అక్కడ నుంచి విల్లా లాంటి విల్లాకి, ఎక్కడి నుంచి మామిడి తోట ఇక్కడే, డూప్లెక్స్ హౌస్ లాంటి ఇల్లు ఇక్కడే, విశాలమైనటువంటి విల్లా లాంటిది కూడా ఇక్కడే. వాక్యము నేను వాక్యంగానే నమ్మాను. నేను వాక్యాన్ని నమ్మే రీతిని బట్టి దేవుడు నన్ను బ్లెస్ చేసి వాక్యంగా నమ్మాను. నేనేమని నమ్ముతానంటే, ఆయన ఒక మాట సెలవిస్తే ఆయన కూడా వెనక తీసుకోడు. స్తోత్రం చెప్పండి. ఆయన పలికిశాడు అనుకో, ఆయన అనిశాడు అనుకో, ఆయనే వెనక తీసుకోడు. స్తోత్రం చెప్పండి. నేనే పలిక, నా నోరు, నా ఇష్టం, నా మాట, నేనే సమస్తానికి సుప్రీం గాడ్, నా ఇష్టం అని ఆయనే అనుకోడు. ఆయన మాట ఆయన వెనక తీసుకోడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఒకసారి పలికితే అది వెనకకు తిరిగి రాదట. నేను నమ్ముతాను, నా దేవుడు పలికిన ప్రతి మాట నా జీవితానికి ఆశీర్వాదం అని అన్నాడు. ఆయన అన్నాడు నాతోని, నీ కుటుంబం, నీ వంశంలో, నీ కుటుంబంలో అందరికంటే నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాను. నాతో దేవుడు 10 సంవత్సరాల క్రితం మాట్లాడు. ఉన్నతంగా ఆశీర్వదిస్తానన్నాడు. ఉన్నతానికి మించిన ఉన్నతాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. వాక్యాన్ని వాక్యంగానే నమ్మండి. పడిన చోట, కృంగని చోట, చెడు పేరు ఎక్కడైతే వచ్చింది అక్కడే మంచి పేరుగా అందిస్తాడు. నీ దేవుడు అలాగ చేసి, నేను దేవుడినై ఉన్నానని తన్ను తాను రుజువు చేసుకున్న దేవుడై ఉన్నాడు. ఆయనను నువ్వు శిరసా వహించి మనస్సు పూర్తి ఆయన పాదాల మీద పడి నీ హృదయాన్ని అప్పగించుకుంటే, నలిగిపోయి అవమానించబడి, హేళన చేయబడి, కృంగిపోయి ఉన్నవా, దేవుడు నీకు బాసట అవుతాడు. దేవుడు నీకు భాగ్యం అవుతాడు. దేవుడు నీకు బాట అవుతాడు. ఆ బాట నీకు ఆశీర్వాదాన్ని తీసుకెళ్తుంది. అలాంటి కృప దేవాదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.